ఇవాళ బీసీలకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ బిల్లుని ఇవాళ 42% రిజర్వేషన్ బిల్లుని 9th షెడ్యూల్లో పెడితే ఇవాళ తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ అమలైతే ఇవాళ తద్వారా ఇవాళ బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా చేయుతుంటది, వాళ్లకు రాజకీయంగా ఇవాళ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇవాళ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్కు బీసీలకు ఇవ్వాలనే బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. ఇవాళ రామచంద్రరావు గారు ఆ విధంగా మాట్లాడమంటే ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులని నువ్వు సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇప్పటికైనా మీరు మేల్కోనండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ బీసీలకు దళితులకు అణగారిన వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. మరి బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి బండి సంజయ్ గారు, ఈటల రాజేంద్ర గారు, అరవింద్ గారు ఇదేనా మీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు? మరి మీ వైఖరి కూడా స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. మీ రాష్ట్ర అధ్యక్షుడేమో బీసీలకు రిజర్వేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతాడు, మరి మీరేమో మీ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటుండు కదా. మరి నరేంద్ర మోడీని కూడా నేను ప్రశ్నిస్తున్నా, మీ రాష్ట్ర అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడితే మరి మీ వైఖరి కూడా స్పష్టం చేయాలి. ఇవాళ నేను అందుకే మరొకసారి తెలంగాణ సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేకమైనటువంటి వ్యావజాలం ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మీరు మేల్కొనండి. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంత గొప్ప నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఇవాళ తెలంగాణ వైపు చూస్తుంటే ఇవాళ తెలంగాణ బీజేపీ స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడే బీసీల వ్యతిరేకమైనటువంటి వైఖరిగా మాట్లాడమంటే ఇప్పటికైనా బీజేపీలో ఉన్న బీసీ నాయకులు మేల్కొనండి. లేకుంటే ఇదే వైఖరి గనక మీరు కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీ నాయకులు తిరగలేరు. ఇవాళ బీసీలంతా కూడా చైతన్యవంతమైన ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కాన్షియస్ వచ్చింది. మా నాయకుడు ఇవాళ ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా జనగణలో కులగణన చేయాలని ఏదైతే నరేంద్ర మోడీని మెడలు వంచి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా కులగణనకు చేయడానికి కారణమైందో అదే విధంగా బీజేపీ నరేంద్ర మోడీ మెడలు వంచైనా కూడా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ కోసం పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇంత గొప్ప నిర్ణయం ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకుంటే ఇవాళ దేశ ప్రజలందరూ తెలంగాణ ప్రజాప్రభుత్వం వైపు ఉంటే బీజేపీ మాత్రం ఇవాళ బీసీల వ్యతిరేకమైనటువంటి ఒక మళ్ళొకసారి ఇవాళ దాని యొక్క నిర్ణయాన్ని ఇవాళ బయట పెట్టింది. మొదటి నుంచి కూడా ఆనాడు కూడా మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా ఇవాళ కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చిందే బీజేపీ. ఇవాళ ఆనాడు కమండల్ ఉద్యమాన్ని ముందుండి నడిపించిందే ఆనాడు ఇవాళ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం మీరు అర్థం చేసుకోండి, ఈ రెండు పార్టీలు బీజేపీ ఆర్ఎస్ఎస్ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి బీసీల వ్యతిరేకమైనటువంటి చర్యలను ఖండించండి. తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మీరు ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి ప్రత్యేకించి బీసీలకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే బీజేపీ నాయకులు తెలంగాణలో తిరగనివ్వం. తస్మాత్ జాగ్రత్త రామచంద్రరావు గారు.